ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ గత జూన్ నెలలో ఇప్పటికే ఒక విడత డిజి కరువు భత్యం విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వేతన సవరణ పిఎస్సి అమలు కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక కమిటీని నియమించింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి తన నివేదికను ఇప్పటికే సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. మరోవైపు రాబోయే సంక్రాంతి పండుగలోపు కొత్త పిఆర్సీని ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. ప్రధానంగా 51% షిప్‌మెంట్ ఇవ్వాలని ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రభుత్వాన్ని కోరుచున్నాయి. ఒకవేళ ఉద్యోగ సంఘాలు కోరుతున్నట్లుగా ప్రభుత్వం 51% షిప్‌మెంట్ ఇచ్చినట్లయితే రాష్ట్ర ఖజానాపై ప్రతి సంవత్సరం దాదాపు 12,500 కోట్ల రూపాయలు భారీ ఆర్థిక భారం పడే అవకాశం ఉంది. ఈ భారీ ఆర్థిక భారాన్ని మరియు రాష్ట్ర బడ్జెట్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలిస్తుంది. ఈ సంక్రాంతి కానుకగా ఉద్యోగులకు ఊరటనిచ్చేలా 20-30% మధ్యలో షిప్‌మెంట్ ప్రకటించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. అంచనాల ప్రకారం ఒకవేళ 20% షిప్‌మెంట్ ఇస్తే ప్రభుత్వంపై 5,000 కోట్లు భారం పడుతుంది. అదేవిధంగా 30% షిప్‌మెంట్ ఖరారు చేస్తే సుమారు 7,500 కోట్ల రూపాయలు ప్రభుత్వంపై భారం పడే అవకాశం ఉంది. కేవలం పీఆర్సీ మాత్రమే కాకుండా ప్రతి 6 నెలలకు ఒకసారి కరువు భత్యం డిఏ మంజూరు చేస్తామని ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చింది. దీనిని నిలబెట్టుకుంటూ ఈ జనవరిలో సంక్రాంతి కానుకగా పీఆర్సీ ప్రకటనతో పాటు పెండింగ్‌లో ఉన్న మరో డీఎన్ఎస్ అలవెన్స్ కూడా విడుదల చేసే అవకాశాలు మెండుగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. వాస్తవానికి 2023 నుంచే కొత్త పీఆర్సీ అమల్లోకి రావాల్సి ఉండగా ఇప్పటివరకు అది పెండింగ్‌లోనే ఉంది. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. కొన్ని జేఏసీలు 50, 51% షిప్‌మెంట్ కావాలని పట్టుబడుతుండగా, మరికొన్ని సంఘాలు మాత్రం కనీసం 30% కంటే ఎక్కువగానే ఉండాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అటు ఆర్థిక పరిస్థితిని, ఇటు ఉద్యోగుల సంతృప్తిని సమతుల్యం చేసేలా అడుగులు వేస్తుంది. ఎలాంటి వ్యతిరేకత రాకుండా చూసేందుకు పీఆర్సీ ప్రకటన కంటే ముందే ఉద్యోగ జేఏసీ నాయకులతో ప్రభుత్వం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. చర్చల ద్వారా అందరినీ ఒప్పించి 20-30% షిప్‌మెంట్‌ను ఈ సంక్రాంతి కానుకగా అందించాలని ప్రభుత్వం భావిస్తుంది. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు రాబోయే జనవరి నెల తీపి కబురు కానుందని, సంక్రాంతి పండుగ వేళ పీఆర్సీ మరియు డిఏ రూపంలో ఆర్థిక ప్రయోజనాలు ప్రభుత్వం చేకూర్చాలని ఆశిద్దాం.